Hi students, welcome back to channel. JEE Mains 2026 రిజల్ట్స్ అనేటువంటివి ఎన్టీఏ ఫిబ్రవరి 16th రిలీజ్ చేశారు. మీ అందరి చేతుల్లో మీ యొక్క పర్సెంటేజ్ అనేటువంటిది ఉంటుంది. ఈ పర్సెంటేజ్ని బేస్ చేసుకొని జేఈఈ అడ్వాన్స్డ్కి ప్రమోట్ చేస్తారు. ఈ పర్సెంటేజ్ అనేటువంటిది జనవరి సెక్షన్ మరియు ఏప్రిల్ సెక్షన్ బేస్ చేసుకొని పర్సెంటేజ్ తీసుకొని జేఈ అడ్వాన్స్డ్కి 2.5 lakhs స్టూడెంట్స్ని ప్రమోట్ చేస్తారు. సో అంటే ఈ పర్సెంటేజ్ అనేటువంటిది జనవరిలో మీకు వచ్చినటువంటి పర్సెంటేజ్, ఏప్రిల్లో వచ్చినటువంటి పర్సెంటేజ్ రెండు యాడప్ చేసుకొని బెస్ట్ పర్సెంటేజ్ని తీసుకొని కేటగిరీ వైజు క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ జేఈఈ మెయిన్స్ 2026 జనవరి ఏప్రిల్ సెషన్ రెండు బేస్ చేసుకొని కట్ ఆఫ్ అనేటువంటిది ఎంత ఎక్స్పెక్టెడ్గా ఉండవచ్చు, క్వాలిఫయింగ్ పర్సెంటేజ్ మీరు ఉన్నారా లేదా సేఫ్ జోన్లో అనేటువంటిది చెక్ చేసుకుంటే ఇది ప్రీవియస్ ఇయర్ 4 years నుంచి కంపేరింగ్ చేసుకొని ఈ 2026లో ఎలా ఉండవచ్చు కట్ ఆఫ్ అనేటువంటిది అనాలిసిస్గా డిస్కస్ చేస్తాను. మీరు ఈ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. అలాగే మీ సరౌండింగ్లో ఎవరైనా జేఈ మెయిన్స్ యాస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. నా స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేటువంటిది ఫర్దర్గా అప్డేట్స్ ఇవ్వడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. జేఈ మెయిన్స్ పర్సెంటేజ్ బేస్ చేసుకొని జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై చేస్తారు. ఈ క్వాలిఫికేషన్ చేసినటువంటి వాళ్ళు జొస్సా కౌన్సిలింగ్ ద్వారా ఎన్ఐటీస్, ట్రిపుల్-ఐటీస్, జిఎఫ్టిఎస్ వంటి అడ్మిషన్స్కి పార్టిసిపేట్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ కేటగిరీ వైజు మినిమం ఎంత పర్సెంటేజ్ ఉండాలి అనేటువంటిది ఈ 2026కి ఎక్స్పెక్టెడ్గా ఎంత ఉండవచ్చు అనేటువంటిది మన ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ బేస్ చేసుకొని ఈ 2026కి ఇంత ఉండవచ్చు అనేటువంటిది ఇక్కడ మీకు టేబులర్ కాలంలో క్లియర్గా కేటగిరీ వైజు మెన్షన్ చేశాను. వీడియోని పాజ్ చేసుకొని ఈ టేబుల్ను ఒకసారి చెక్ చేసుకోండి. మీ కేటగిరీ ఎక్కడ ఉన్నారో ఆ కేటగిరీ దగ్గరికి వెళ్ళి ఆ రేంజ్లో మీరు పర్సెంటేజ్ అనేటువంటిది రీచ్ అవుతూ ఉంటే మీరు ఈ జేఈఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవుతారు అనేటువంటిది ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2022లో అబ్జర్వేషన్ చేస్తే జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ 88.41% అనేటువంటిది కట్ ఆఫ్ ఇచ్చారు. 23లో 90.78%, 24లో 93.24%, 25లో 93.10% దగ్గర కట్ ఆఫ్ అనేటువంటిది ఈ జనరల్ కేటగిరీ వాళ్ళకి జరిగింది. సో ఈ ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ బేస్ చేసుకుంటే ఈ 2026లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేటువంటివి 25కు కంపారిజన్ చేసుకుంటే మోర్ అప్లికేషన్స్ అనేటువంటివి వచ్చాయి జనవరి సెక్షన్కి. అలాగే ఏప్రిల్ సెక్షన్లో ప్రీవియస్ ట్రెండ్ బేస్ చేసుకుంటే 2 lakhs న్యూ అప్లికేషన్స్ అనేటువంటివి యాడ్ అయ్యాయి. సో ఓవరాల్గా 2025లో 14.75 lakhs స్టూడెంట్స్ అపియర్డ్ అయ్యారు. సో ఈ ఇయర్ దానికి నియర్గా 15 lakhs స్టూడెంట్స్ జనవరి ప్లస్ ఏప్రిల్ షిఫ్ట్కి అటెండ్ అవ్వవచ్చు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ బేస్ చేసుకొని అర్థమవుతుంది. జనవరి సెక్షన్లో 13.04 lakhs ఉన్నారు. సో ఇక్కడ న్యూ అప్లికేషన్స్ అనేటువంటివి నియర్లీ 2 lakhs యాడ్ అవుతాయి ఏప్రిల్ షిఫ్ట్లో. ఇది ఎవ్రీ ఇయర్ ఫాలో అవుతున్న ట్రెండ్. సో ఓవరాల్గా 15 lakhs అప్లికేషన్స్ అనేటువంటివి నియర్లీ 14.8 or 14.9 or 15 lakhs
స్టూడెంట్స్ అపియర్ అవ్వవచ్చు ఈ 2026 ఏప్రిల్ సెక్షన్ పూర్తిగా కంప్లీట్ అయ్యే లోపల. సో ఇలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేటువంటివి ఈ జనరల్ కేటగిరీలో వస్తున్నటువంటి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎవ్రీ ఇయర్ అనేటువంటిది ఎగ్జామ్ యొక్క డిఫికల్టీ, షిఫ్ట్ లెవెల్ వీటన్నిటిని బేస్ చేసుకొని మినిమం కట్ ఆఫ్ అనేటువంటిది ఎన్టీఏ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇలా ఫాలో అవుతూ వస్తుంది. మీరు అబ్జర్వేషన్ చేసుకుంటే 2022లో 88% ఉంది. సో ఎవ్రీ ఇయర్ పర్సెంటేజ్ అనేటువంటిది మ్యాక్సిమం ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. 2025లో 93.10 వచ్చింది. సో ఈ ఇయర్ ట్రెండ్ బేస్ చేసుకుంటే 93.10 నుంచి స్మాల్ ఎక్స్టెండ్ 93.5 ఎక్స్పెక్టేషన్గా పెట్టుకోవచ్చు. ఇది ±0.5% అనేటువంటిది వ్యారీ ఉంటుంది. సో ఏప్రిల్ సెషన్ యొక్క అడ్మిషన్స్ కూడా బేస్ చేసుకొని ఈ రేంజ్లో 93.5 నుంచి 95 లేదా 94 ఆర్ 94.5% రేంజ్లో కట్ ఆఫ్ అనేటువంటిది జనరల్ కేటగిరీ ఆస్పిరెన్సీకి ఈ 2026లో ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. సిమిలర్లీ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ కేటగిరీ దగ్గరికి వస్తే 22లో 67, 23లో 73, 24లో 79, 25లో 79. సో ఇదే ట్రెండ్ అనేటువంటిది ఈ 2026లో కూడా 79.5 నుంచి స్టార్ట్ అయ్యి 81.5 రేంజ్లో పర్సెంటేజ్ అనేటువంటిది కట్ ఆఫ్ ఉంటుంది ఈ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ క్యాండిడేట్స్కి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళని చూసుకుంటే 2022లో నియర్లీ 63%, 23లో 75%, 24లో 81%, 25లో 80%. ఇలా 26లో కంపారిజన్ చేసుకుంటే 80.5% నుంచి 82.5% బిట్వీన్లో ఈ 2026లో కట్ ఆఫ్ అనేటువంటిది ఉండవచ్చు. ఎస్సీ కేటగిరీలో చూసుకుంటే 2022లో 43.08%, 23లో 51.98%, 24లో 60.09%, 25లో 61.15%. సో ఇదే ట్రెండ్ 2026కి బేస్ చేసుకొని 61.5% నుంచి 64.0% బిట్వీన్లో ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఈ 2026లో కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది ఉంటుంది. ఎస్టీ కేటగిరీ చూసుకుంటే 2022లో 26%, 23లో 37%, 24లో 46%, 25లో 47%. అదే ట్రెండ్ ఫాలో అవుతూ ఈ ఇయర్ కూడా 48% నుంచి 50.5% రేంజ్లో ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఈ 2026లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లోకి వస్తే జేఈఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అవ్వవచ్చు అనేటువంటిది ఈ ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ బేస్ చేసుకొని మనకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఈ టేబులర్ కాలంలో ప్రొవైడ్ చేసిన విధంగా మీరు కేటగిరీ వైజు రీచ్ అవుతున్నారు అని అంటే మీరు ఈ 2026కి జేఈ అడ్వాన్స్డ్కి లేదా జేఈ మెయిన్స్ 2026 ద్వారా జొస్సా కౌన్సిలింగ్లో ఎన్ఐటీస్, ట్రిపుల్ఐటీస్, జిఎఫ్టిఎస్ వంటి ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్కి ఎలిజిబిలిటీ అనేటువంటిది మీకు వస్తుంది కేటగిరీ వైజు. అలాగే మీరు ఎంత పర్సెంటేజ్ అనేటువంటిది రీచ్ అయ్యారో కామెంట్లో తెలియచేయండి. మీ సరౌండింగ్లో జూనియర్స్ కానీ జేఈ మెయిన్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఈ స్కోర్ అనేటువంటిది మోటివేషన్ అవుతుంది. వాళ్ళకు కూడా మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్.
థ్యాంక్ యూ.